హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ టు టు గోపి గోపి దివ్య దివ్య కపుల్ కపుల్ బ్లాగ్స్. బ్లాగ్స్. సో నేను గోపి. నేను దివ్య. సో మీరు thumbnail చూస్తే అర్థమై ఉంటది మా లైఫ్ లో ఒక ముగ్గురు వల్ల మేము చాలా ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఎంత డిసప్పాయింటింగ్ గా ఉంది మా లైఫ్ అనేది. నేను స్ట్రగుల్ ఆయనకేమో కానీ నేనైతే మాత్రం చాలా ఈవెన్ డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయి జస్ట్ ఓకేలే ఇంక వదిలేసా అలా అని చెప్పేసి దానిపైన లైఫ్ అనేది చాలా డిస్టర్బింగ్ గా ఉంది. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ లో హస్బెండ్ కి కష్టం వచ్చినా లేదంటే వైఫ్ కి కష్టం వచ్చినా సరే ఆబ్వియస్ గా ఇద్దరు అది ఫేస్ చేస్తారు కదా, అది స్ట్రగుల్ అవుతారు కదా. సో మేమైతే ఆ ఫేజ్ లో ఉన్నాము. నేను ఫేస్ చేస్తున్నది ఇప్పుడు ఈయన కూడా తీసుకున్నారనమాట. నేను జాబ్ చేసి సంథింగ్ ఎర్న్ చేస్తూ ఉంటాను. అఫ్ కోర్స్ దివ్య కూడా జాబ్ చేసేది, కానీ కొన్ని రీజన్స్ వల్ల తను జాబ్ క్విట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు తన మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం యూట్యూబ్, ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ మీద అయితే పెట్టింది, అంటే సోషల్ మీడియా మీద. మేము తమ్నేల్లో చెప్పినట్టుగా ముగ్గురు వల్ల మేము కష్టాలు పడుతున్నాం అన్నాం కదా. ఆ ముగ్గురు ఎవరో కాదు, యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. మేము పాపం దివ్య వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా కష్టపడుతుంది. యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని ఏ ఏ ఆప్షన్ దొరికితే, ఏ కొత్త ఆప్షన్ దొరికితే అప్డేట్ చేసుకుంటూ తను చాలా కష్టపడుతుంది. కానీ వ్యూస్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ వస్తున్నాయి. నాకు పిచ్చి వస్తుంది అసలు ఆ వ్యూస్ చూస్తుంటే. ఏంటి మరి దారుణం అసలు. మేము బయట ఎక్కడైనా కనిపించినప్పుడు, అంటే మా రిలేటివ్స్ కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా, వాళ్ళైతే మీరు యూట్యూబ్ మీరు మీ వీడియోస్ చూస్తున్నాము, మీ వీడియోస్ బాగుంటున్నాయి, ఇంకా చెయ్యండి, బాగా చెయ్యండి అని చెప్తున్నారు. కానీ మేము ఇక్కడ యూట్యూబ్లో పోస్ట్ చేసేసరికి మాత్రం మాకు అసలు వ్యూసే రావట్లేదు. అసలు టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని కూడా మేము యూట్యూబ్ కస్టమర్ సపోర్ట్తో కనుక్కున్నాము. కానీ టెక్నికల్గా ఏమి ఇష్యూస్ లేవు, మా ఛానల్ అంతా బాగానే ఉందని చెప్పారు. సేమ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా సేమ్ అంతే. ఒకవేళ యూట్యూబ్ లో టెక్నికల్ ఇష్యూ ఉందంటే ఓకే, బట్ ఇన్స్టాగ్రామ్ అలానే ఉంటుంది, ఫేస్బుక్ కూడా అలానే ఉంటుంది. మేబీ మేము చేసిన ముహూర్తం అలాంటిదా ఏంటో. పోనీ ముహూర్తం గురించి చూద్దామన్నా ఒక్కొక్కటే ఇన్స్టాల్ చేసుకొని స్టార్ట్ చేసాము. అసలు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ ఒక్క దాంట్లో అయినా సక్సెస్ రావాలి కదా. అస్సలు నా ఏంటి వీడియోస్ కౌంట్ పెరుగుతుంది కానీ వ్యూస్ కౌంట్ కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ కానీ లైక్స్ కౌంట్ కానీ అస్సలు పెరగట్లేదు. తను ఏంటంటే అసలు చాలా స్ట్రగుల్ అవుతుంది. ఒక వీడియోని షూట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని పర్ఫెక్ట్ టైమింగ్స్లో అప్లోడ్ చేసి కొన్ని సార్లు నైట్ నిద్ర లేకుండా కష్టపడి చేస్తుంది. బట్ స్టిల్ రిజల్ట్ అయితే ఏం రావట్లేదు. నేను ఇంప్రూవ్ అయ్యాను, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ లేదంటే లైక్ ఎడిటింగ్ లో కానీ దేంట్లో అయినా సరే నేను ఇంప్రూవ్ అయ్యాను, కానీ నా ఛానల్ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు. అదేంటో కానీ నేను దగ్గరుండి మరీ చూస్తున్నాను తను ఎంత కష్టపడుతుందో అని. సో ఇక్కడ నుంచి అంటే తను అంత కష్టపడుతున్న దానికి తను ఆశించిన రిజల్ట్ అనేది రావట్లేదు. కాబట్టి నేనైతే ఒకటి డిసైడ్ అయ్యాను, ఇక్కడ నుంచి నేను కూడా తనకి సపోర్ట్ చేద్దామని. కాబట్టి మేము ఇప్పుడు కొత్తగా గోపి దివ్య కపుల్ బ్లాగ్స్ అని రీనేమ్ చేసుకొని ఇక్కడ నుంచి ఖచ్చితంగా మా కపుల్ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో మా లైఫ్లో జరిగే ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ, లేదంటే మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి మేము విజిట్ చేసే ప్లేసెస్ కానీ, ఇంకా ఆల్రెడీ బెంగళూరులో సగం ప్లేసెస్ కూడా వీడియో తీసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అవి యూట్యూబ్ ప్లేలిస్ట్ అయితే ఆల్రెడీ ఉన్నాయి చాలానే. మళ్ళీ కావాలంటే ఆ ప్లేసులకి విజిట్ చేసి మళ్ళీ చేస్తాం మంచిగా వీడియోస్. బట్ యాక్చువల్గా షార్ట్ వీడియోస్ మేము ఎక్కువ పోస్ట్ చేస్తాము. అవన్నీ మేము మళ్ళీ రివ్యూ చేసుకుంటుంటే మాకు చాలా బాగానే అనిపిస్తుంది. అంటే వెన్ వీ కంపేర్ టు అదర్స్, చాలా మందికి మంచి వ్యూస్ వస్తున్నా వాళ్ళతో మేము కంపేర్ చేస్తే మాకు మేము బాగానే చేస్తున్నాం కదా అనిపిస్తుంది. కానీ అస్సలు మేము ఏం మిస్టేక్ చేస్తున్నాము, మీకు ఏం నచ్చట్లేదు, ఎందుకు స్వైప్ అవే చేసేస్తున్నాము అలా అని మాకు తెలుసుకోవాలని ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, వీడియోస్లో మేము ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కన్ఫర్మ్ గా మీరు కమెంట్స్ లో ఆ సజెషన్స్ అనేది ఇవ్వండి. కమెంట్ చేస్తారు కానీ తెలియని వాళ్ళు అసలు చేయట్లేదు అసలు. సో ఆ కమెంట్స్ మేము ఖచ్చితంగా గో త్రూ అయ్యి మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము. మాకు
సక్సెస్ అవడానికి ఉన్న టైం కూడా ఎంతో కాదు, 5 months మాత్రమే. ఈ 5 months లో సక్సెస్ అయ్యామా కంటిన్యూ చేస్తాం, లేదంటే ఇది కూడా నేనైతే కంటిన్యూ చేయను. ఎందుకంటే 4 years తను నుంచి ఆల్రెడీ స్ట్రగుల్ చాలా అవుతున్నాను. డిప్రెస్డ్ గా ఉంది. అండ్ యూట్యూబ్ ఇప్పుడు కొత్త మానిటైజేషన్ పాలసీ తీసుకొచ్చింది కదా, August 2027 లోపల మానిటైజ్ అయ్యే వాళ్ళకి మాత్రమే 4000 వాచ్ అవర్స్ అనే క్రైటీరియా అప్లికేబుల్ అవుతుంది. August 1st 2027 నుంచి అయ్యే వాళ్ళకైతే మాత్రం 8000 వాచ్ అవర్స్ ఖచ్చితంగా కావాలి. 4000 రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నాము. ఇంకా 8000 అంటే అది చాలా కష్టం. నా కష్టం. సో ఇక నుంచి అయితే మేము క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము. కపుల్ వ్లాగ్స్, మా వ్లాగ్స్ లో ఫన్ ఉంటుంది, ట్రావెల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు. సో ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ స్టే ట్యూన్. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏం సజెషన్స్ ఉన్నాయంటే, అంటే మా ఛానల్లో ఇష్యూ ఏదైనా ఉందని కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామన్నా సేమ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా అలానే ఉన్నాయి కదా. ఒకవేళ కొత్త ఛానల్ క్రియేట్ చేసి పెడదాము, వ్యూస్ వస్తాయన్నా ఇన్స్టాగ్రామ్ కి, ఫేస్బుక్ కి అవి వ్యూస్ లైట్ గా వచ్చినా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అందుకే ఇంకా కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామనే థాట్ నైతే వదిలేసాం ఇంకా. ఎందుకంటే హాఫ్ ద వే వచ్చేసాం ఆల్రెడీ. హాఫ్ ద వే వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే అది ఇంకా కష్టం. సో ఆల్రెడీ యూట్యూబ్ లో 850 వీడియోస్ అప్రాక్సిమేట్లీ 900 అవుతుంది ఇప్పుడు తను పెట్టిన వీడియోస్. ఆల్రెడీ పెట్టే 1000 అయిపోను. కొన్నిసార్లు డిప్రెషన్ లో ఎక్కువ వెళ్ళిపోయి కోపం వచ్చేసి కొన్ని వీడియోస్ డిలీట్ చేశాను. మేబీ దాని వల్ల అయితే మాత్రం ఓకే. కానీ ఇక్కడ నుంచి అయితే మాత్రం మేము కన్సిస్టెంట్ గా వీడియోస్ అనేవి, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాము, లైవ్ చేస్తాము, షార్ట్స్ కూడా చేస్తాము. అండ్ మీషోలో కొత్తగా నేను మీషో క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అయ్యాను. దాని గురించి మంచి మంచి రివ్యూస్ కూడా ఇస్తాను. అది కూడా మన బడ్జెట్ లో క్వాలిటీగా ఉండేవి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను కొన్ని. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు మాకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, మా వీడియోస్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా దయచేసి మీరైతే కమెంట్స్ అనేవి పెట్టండి. మేము ఆ కమెంట్స్ గో త్రూ అయ్యి ఆ సజెషన్స్ని మేము తీసుకోవడానికి ట్రై చేస్తాము. సో ఇంతవరకు మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 7 minutes క్రాస్ అయింది ఈ వీడియో. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారంటే చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇలాగే మా అప్కమింగ్ వీడియోస్ కూడా మీరు చూస్తారనుకుంటున్నాము. సో ఇది మా ఇంట్రడక్షన్ వ్లాగ్ అనుకోవచ్చు. సో మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే మేము తీయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ అయితే వస్తుంది. తమ్నేల్ చూసి తిట్టుకోకండి, ఎందుకంటే నిజంగానే నేను ఈ మూడిట్లతో చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. ఈవెన్ ఆ స్ట్రగుల్, ఆ డిప్రెషన్, ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక పాపం నా కొడుకు మీద, ఈయన మీద మాత్రం చూపించాను. సో అందుకే నిజంగా అవి మనుషులు అయితే మాత్రం ఏదో ఒక ముందు వెళ్ళి అడిగేదాన్ని, బట్ నాకు ఆ ఛాన్స్ లేదు కదా. ఈవెన్ వైటీ స్టూడియోకి వెళ్ళి చాట్ కూడా చేసాం వాళ్ళతో, అసలు మా ఛానల్లో ఏమైనా టెక్నికల్ గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని. బట్ వాళ్ళు కూడా మీ ఛానల్లో టెక్నికల్ గా ఇష్యూస్ ఏమీ లేవు, పర్ఫార్మింగ్ వెళ్ళని చెప్తున్నారు. మరి వెళ్ళని చెప్తున్నప్పుడు వ్యూస్ ఎందుకు రావట్లేదు అస్సలు అర్థం కావట్లేదు. సో ఇదైనా వర్కౌట్ అవుతుందేమో అని ఇంకా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అయితే జరుగుతుంది సబ్స్క్రైబర్స్ తో. సో ఇదొక రీజన్ మేము ఈ వ్లాగ్ చేయడం. అట్లీస్ట్ మా సబ్స్క్రైబర్స్తో లేదంటే ఈ వీడియో చూసే వాళ్ళతో మేము డైరెక్ట్గా మాట్లాడితే మేమేది మిస్ అవుతున్నాము అంటే మా వీడియోస్ తీయడంలోనా, లేకపోతే మా వాయిస్ ఓవర్స్లోనా, ఎడిటింగ్లోనా ఏది మిస్ అవుతున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. దాన్ని బట్టి మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని మేము ఈ వ్లాగ్ని అయితే పోస్ట్ చేస్తున్నాము. సో మీకు అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మా thumbnail చూసి అయితే మమ్మల్ని తిట్టుకోవద్దు, ఎందుకంటే నిజంగా మేము యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా స్ట్రెస్ అనేది తీసుకుంటున్నాం అనమాట. లైఫ్ అనేది చాలా డిస్టర్బింగ్గా ఉంది. సో అందుకే మేము ఆ thumbnail పెట్టాల్సి వచ్చింది. సో ఐ థింక్ మేము ఇక్కడ నుంచి ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా వీడియోస్. అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంతవరకు మా వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. స్టే ట్యూన్ టు అవర్ వీడియోస్. బాయ్ బాయ్. మరో మంచి కొత్త వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి దివ్య వ్లాగ్స్. అలాగా